రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 96 చక్రాల హైడ్రాలిక్ ట్రైలర్ రోడ్డు మీద కదులుతూ వెళుతుంటే ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత విరాట్ స్వరూపం కనిపిస్తుంది. దాని మీద దాదాపు 21,000 కిలోల శివలింగాన్నది తీసుకువెళ్తుంది. ఇది ప్రయాణం చేస్తున్నటువంటి దారుల్లో గ్రామాల్లో ప్రజలు దాన్ని నిలుపు చేస్తున్నారు. ఆ శివలింగానికి పూజ చేస్తున్నారు, హారతులు పడుతున్నారు, దానికి నమస్కారాలు చేసుకుంటున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు. 2100 కిలోమీటర్ల పొడవున 96 చక్రాలతో కూడినటువంటి ఈ హైడ్రాలిక్ ట్రైలర్ పైన 33 అడుగుల పొడవైనటువంటి డైమండ్ గ్రానైట్ స్టోన్తో తయారైనటువంటి 210 మెట్రిక్ టన్నుల బరువు ఉన్నటువంటి ఆ శివలింగం నెమ్మదిగా కదిలి వెళ్తుంది. ఎక్కడి నుంచి కదిలి వెళ్తుంది? ద్రవిడవాదం బాగా పెరిగిపోయి, నాస్తికవాదం బాగా పెరిగిపోయి, అసలు దేవాలయాల్లో దీపం వెలిగించటానికి కోర్టు ఆదేశించినా కూడా వెలిగించటానికి ఇష్టపడనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి తమిళనాడులోని మహాబలిపురం నుంచి బయలుదేరింది. వాస్తవానికి నవంబర్ 21న బయలుదేరింది. జనవరి మొదటి వారానికి ఇది ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడేటటువంటి బీహార్లో ఉన్నటువంటి తూర్పు చంపారణ్ జిల్లాలో ఉన్నటువంటి చకియా అనేటటువంటి చిన్న పట్టణానికి వెళ్తుంది. చకియా అనే చిన్న పట్టణానికి వెళ్తున్నటువంటి ఈ విరాట్ శివలింగం కథ ఏమిటి? దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి ఈ 96 చక్రాల హైడ్రాలిక్ వీల్స్ ఉన్నటువంటి హైడ్రాలిక్ ట్రైలర్ మీద వెళ్తున్నటువంటి 21,000 కిలోల బరువున్నటువంటి ఈ శివలింగం ఏం చేస్తోంది? ఉత్తరాన్ని దక్షిణ భారతదేశంతో కలుపుతోంది. మహాబలిపురంని మిథిలతో కలుపుతోంది. మహాబలిపురంని మిథిలతో కలుపుతున్నటువంటి ఈ పెద్ద శివలింగం తయారైంది తమిళనాడులో, ప్రతిష్ఠించేది బీహార్లోని చకియా అనేటటువంటి ఊరు. ఈ చకియా అనేటటువంటి ఊరు సీతా అమ్మవారు రాముల వారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ దారిలోనే నడిచి అయోధ్యకి వెళ్ళారట. రామ జానకి పథ్ అని ఉత్తర భారతదేశంలో చాలా సువిఖ్యాతమైనటువంటి మార్గము. వివాహమైన తర్వాత రాముడు సీత ఈ దారిని అయోధ్యకు వెళ్ళారని భావిస్తారు. ఆ రోడ్డులో ఉన్నటువంటిది ఈ చకియా గ్రామం. చకియా గ్రామానికి ఇది వెళ్తోంది. శివలింగం కూడా ఎంత అద్భుతం అంటే దాని మీద 1008 చిన్న శివలింగాలు ఒక పెద్ద శివలింగం మీద చెక్కబడి ఉన్నాయి. 14 వరుసలుగా ఉన్నాయి. ఒక్కొక్క వరుసలో 72 చొప్పున శివలింగాలు ఉన్నాయి. మొత్తం ఇది బరువు ఎంత ఉంటుంది? ఒక బోయింగ్ 767 ప్లేన్లో యాత్రికులతో సామాన్లు అన్నీ వేసిన తర్వాత ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది. ఒక బోయింగ్ని దాదాపుగా తీసుకువెళ్ళినంత బరువైనటిది ఇది బయలుదేరి వెళ్తోంది. తమిళనాడులోని మహాబలిపురంలో తయారైన విగ్రహము మిథిల దాకా వెళ్తోంది. ఉత్తరానికి దక్షిణానికి ఆరాధనలో కానీ, పూజలో కానీ, ఏకాత్మతలో కానీ, భావాత్మకతలో కానీ ఎక్కడ తేడా లేదు. ఉత్తరము స్పందించినట్టే దక్షిణము స్పందిస్తుంది, తూర్పు స్పందించినట్టే భారతదేశంలోని పడమర స్పందిస్తుందని చెప్పేట్టుగా ఇది బయలుదేరుతుంది. దీన్ని తయారు చేస్తున్న ఈ పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తోంది తయారు చేసింది. వాస్తవానికి ఇది పూర్తయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం ప్రయాణంలో ఉంది. దీనిని తయారు చేసింది ఒక మహిళ, 70 సంవత్సరాల హేమలత అనే మహిళ. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాలుగా ఈ విగ్రహం తయారు చేయించిన తర్వాత దీన్ని ఇప్పుడు చకియాకి తీసుకెళ్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో లోకనాథ్ అనేటటువంటి ప్రధాన శిల్పి, అతని కింద 24 శిల్పులు కలిసి దీన్ని నిర్మాణం చేశారు. దానిలో బ్రహ్మపీఠమని, విష్ణుపీఠమని, శివపీఠమని 3 ఉంటాయి పూజ చేసేందుకు వీలుగా. ఇది చకియాలో నిర్మాణమవుతున్నటువంటి విరాట్ రామాయణ మందిరానికి వెళ్తోంది. ఈ విరాట్ రామాయణ మందిరము బహుశా ప్రపంచంలోనే అతిపెద్ద మందిరం కాబోతోంది. అయోధ్య కన్నా పెద్ద మందిరం కాబోతోంది. ఇది 100 ఎకరాల్లో ఉన్నటువంటి మందిరము.
ఆంకార్ వాట్ ప్రపంచంలో అతిపెద్ద మందిరం ప్రస్తుతం కంబోడియాలో ఉన్నటువంటి ఆంకార్ వాట్, ఈ ఆంకార్ వాట్ కన్నా పెద్ద మందిరం. దాదాపు 19 శిఖరాలు ఉంటాయి ఈ దేవాలయానికి. 19 శిఖరాల్లో 19 దేవతలు ఉంటాయి. అందులో ఒకటి ఈ తమిళనాడు నుంచి వెళుతున్నటువంటి ఈ మహాశివలింగం. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఇది వెళుతున్న దారి వెంబడి మొత్తం అంతా కూడాను, ఇది వెళుతున్న దారి అంతా కూడాను ప్రస్తుతం ఇది ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలో పర్యటన చేస్తోంది, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఆ తర్వాత రకరకాల రాష్ట్రాలకు వెళుతుంది. ఇది వెళుతున్న దారిలో ప్రతి చోట గ్రామాన ప్రజలు ఆపి పూజలు చేస్తున్నారు. ఈ దేశంలో ఉత్తర దక్షిణాల మధ్య హిందీ నాన్ హిందీ అని, లేకపోతే ఉత్తరాది వాళ్ళు దోపిడీదారులు, మేము చాలా తెలివైన వాళ్ళము, ఈ రకంగా ఉత్తర దక్షిణ తేడాలను రాజకీయ నాయకులు సృష్టిస్తే ఒక గ్రానైట్ రాయి కంకర్ కాస్త శంకర్గా మారింది. ఆ కంకరలో ఉన్నటువంటి కంకరలో ఉన్నటువంటి శంకరుడు ఈ దేశాన్ని కలుపుతున్నాడు, ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతున్నాడు. జనవరి మొదటి వారానికి ఇది చకియా చేరుకుంటుంది. అక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఈ శివలింగ ప్రతిష్ఠ జరుగుతుంది. మొత్తం దేవాలయం తయారైన తర్వాత అది ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.